ఇందులో టచ్ హాస్పిటల్‌లో ఒక కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారట. దానికి సంబంధించి ఇక్కడ మీకు టచ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ట్రామా అండ్ క్రిటికల్ కేర్ ఎండ్రోకైనాలజిస్ట్ విజిట్ ప్రతి నెల 2వ మరియు 4వ ఆదివారం. సో ఇట్లా మీకు తెలుసా, ఆడవాళ్ళకి ఫేస్ పైన, ఛాతీ పైన, పుట్ట పైన అవాంఛిత రోమాలు వస్తున్నాయని. అయితే అది హార్మోన్ల సమస్య కావచ్చు. వ్యాధి నిర్ధారణ మరియు అధునాతన చికిత్స కొరకు హార్మోన్స్ నిపుణులు అయిన మా ఎండ్రోకైనాలజిస్ట్ని సంప్రదించండి. డాక్టర్ రఘుపతి ఓరుగంటి, ఎండి జనరల్ మెడిసిన్ ఉస్మానియా హాస్పిటల్, డిఎం ఎండ్రోకైనాలజీ కేజీహెచ్, షుగర్, థైరాయిడ్ మరియు హార్మోన్ సమస్యల సూపర్ స్పెషాలిటీ మరియు పిల్లల పెద్దలకు అంట. సో దీంట్లో ఈ యొక్క టచ్ హాస్పిటల్కి సంబంధించి వాస్తవానికి ఏ హాస్పిటల్లో అయినా కూడా కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇంకో వీళ్ళ దగ్గర టచ్ హాస్పిటల్లో ఈ యొక్క ఎండ్రోకైనాలజిస్ట్ డాక్టరు సో ఈ యొక్క అవాంఛిత రోమాలు ఇక ఆడవాళ్ళకి కానీ ఇక్కడ కానీ ముఖం పైన కానీ ఇట్లా మూతి పైన అవాంఛిత రోమాలు వస్తూ ఉంటాయి కదా, దీనికి సంబంధించిన స్పెషలిస్టు డాక్టర్ రఘుపతి గారు ఉన్నారంట. సో ప్రతి నెల 2వ మరియు 4వ ఆదివారం ఇక్కడ విజిట్ చేస్తున్నారంట. దానికి సంబంధించి ఇక్కడ దీని గురించి చెప్పమన్నారు. ఎవరైనా అట్లాంటి సమస్య ఉన్న వాళ్ళు ఈ యొక్క హాస్పిటల్ని సంప్రదించండి. అదేవిధంగా అధిక బరువు ఉన్నవాళ్ళు, ఉబకాయం ఉన్న వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తే బరువు తగ్గడానికి సోషల్ మీడియాలో చూసి మోసపోయి ప్రాణాలకు హాని తెచ్చుకుంటున్నారు. శాస్త్రీయ పద్ధతిలో అధునాతనమైన చికిత్స కొరకు మా ఎండ్రోకైనాలజిస్ట్ని సంప్రదించండి. డాక్టర్ రఘుపతి ఓరుగంటి, ఎండ్రోకైనాలజిస్టు విజిట్ ప్రతి నెల 2వ మరియు 4వ ఆదివారం ఉంటుందట. సో టచ్ హాస్పిటల్ జెన్బీనార్లో ఉన్నది. దీనికి ఇట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు, అంటే అవాంఛిత రోమాలు ఉన్నవాళ్ళు కానీ, ఒబేసిటీ ఉన్నవాళ్ళు కానీ ఈ యొక్క సమస్యల కోసం ఈ యొక్క డాక్టర్ను సంప్రదించమంటున్నారు. అదేవిధంగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా, మీరు అకారణంగా బరువు పెరుగుతున్నారా, మీరు అకారణంగా బరువు తగ్గనున్నారా, అయితే అది థైరాయిడ్ సమస్య కావచ్చు. మరింత సమాచారం మరియు అధునాతన చికిత్స కోసం థైరాయిడ్ స్పెషలిస్ట్ అయిన మా ఎండ్రోకైనాలజిస్టు సంప్రదించగలరు. అదేవిధంగా టచ్ హాస్పిటల్లో మగవాళ్ళల్లో రొమ్ములు ఈ యొక్క ఛాతి భాగంలో బాగా ఉబ్బుతుంది. దీన్ని గైనకోమాస్టిజం అంటారు. ఇక్కడ ఉందా, దీనిని గైనకోమాస్టీ అంటారు. ఇది హార్మోన్స్ సమస్య వల్ల రావచ్చు. వ్యాధి నిర్ధారణ మరియు అధునాతన చికిత్స కొరకు హార్మోన్స్ నిపుణులు అయిన ఎండ్రోకైనాలజిస్ట్ని సంప్రదించండి. సో ఇక్కడ 4 సంబంధించిన వ్యాధుల గురించి ఇవ్వడం జరిగింది. ఒకటేమో అవాంఛిత రోమాల గురించి, ఎక్కడన్నా మహిళలకు ఇట్లా గడ్డం లాగా వస్తుంది, మీసం ఇట్లా వస్తూ ఉంటాయి, ఛాతి పైన అవాంఛితమైన రోమాలు వస్తాయి కదా, దాని సమస్య పరిష్కారం కోసం ఇవ్వడం జరిగింది. ఒబేసిటీ ఉన్న వాళ్ళను కూడా ఈ యొక్క డాక్టర్ చూడడం జరుగుతుంది. బాగా బరువు పెట్టడం, దీనివల్ల వచ్చే సమస్యల గురించి కూడా డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారు. అదేవిధంగా థైరాయిడ్ సమస్య ఉంటుంది. విపరీతంగా లావు పెరిగే వాళ్ళు కానీ, బక్కగా అయ్యే వాళ్ళు కానీ, ఈ థైరాయిడ్ సమస్య వల్ల చాలామంది అనారోగ్యానికి దశాబ్దాల కాలం నుంచి, కొన్ని సంవత్సరాలు 5-10 సంవత్సరాల నుంచి ఆ వ్యాధికి ఇబ్బంది పడుతూ ఉంటాంటారు. సో వాళ్ళు మాట కూడా కొన్ని సందర్భాలు సరిగ్గా రాదు, ఇక్కడ మొత్తం ఆపరేషన్ చేసి తీసేస్తాంటారు. సో ఆ థైరాయిడ్ సమస్య ఉన్నా కూడా ఎండ్రోకైనాలజిస్టు డాక్టర్ రఘుపతి ఓరుగంటి గారు ఉన్నారు. దాంతోపాటు ఈ గైనకోమాస్టిజం అంటే ఈ మగవాళ్ళ రొమ్ములు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. అది ఆరోగ్య సమస్య ఉంటుంది. కొంతమంది చిన్న వయసులో ఉన్న వాళ్ళకంటే 16-18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, మగపిల్లలకు కూడా ఇక వాళ్ళకి ఆ విధంగా రావడం వల్ల నలుగురిలో రావడానికి సిగ్గుపడతా అంటారు. సో ఇట్లాంటి సమస్యలు అన్నిటి కోసం ప్రతి 2వ మరియు 4వ ఆదివారం ఈ యొక్క జెన్బీనార్లో ఉన్న టచ్ హాస్పిటల్కి ఈ యొక్క స్పెషలిస్ట్ డాక్టర్ వస్తున్నారంట. ఎవరైనా సమస్య ఉన్నవాళ్ళు ఎక్కడో సుదూర్ఘ ప్రాంతాలు, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ పోకుండా మన దగ్గర ఈ హాస్పిటల్ ఉన్నది కాబట్టి ఇట్లాంటి సమస్య ఉన్నవారు ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్, ఎందుకనంటే ఆయన సర్జన్ డాక్టర్, ఇక్కడ జనరల్ మెడిసిన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆయన చదువుకున్నాడు. అంత మంచి స్పెషలిస్ట్ డాక్టర్ ఇక్కడికి వస్తున్నారు. సరే, ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకనంటే చాలా ఇక్కడంటే హాస్పిటల్లో ఏదో కొన్ని సందర్భాల్లో ఏ డాక్టర్ అయినా కూడా 100 మందిలో 100 మందికి ప్రాణం పోసే విధంగానే ప్రయత్నం చేస్తుంటారు డాక్టర్. కొన్ని సందర్భాల్లో అది బాగా విషమించిన సందర్భంలో డాక్టర్ కూడా దేవుడు కాదు, దేవుళ్ళగా కాపాడే ప్రయత్నం చేస్తాడు కావచ్చు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఇబ్బందులు జరుగుతూ ఉండవచ్చు. వాస్తవానికి మన మంచిర్యాల బ్రాండ్ ఇమేజ్ పెంచాలంటే ఇంకా ఎక్కువ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఇంకా హాస్పిటల్ రావాలి. మనకు ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చే వరకు ఈ హాస్పిటల్ను వాడుకోవాలి. ఎందుకనంటే మనం ప్రతిసారి ఇక్కడ నుంచి ఏ చిన్న సమస్య వచ్చినా హైదరాబాద్కో, వరంగల్కో, ఎక్కడికో వెళ్తున్నాం, సుదూర ప్రాంతాలకు వెళ్తున్నాం. స్పెషలిస్ట్ డాక్టర్లే ఉస్మానియాలో జరిగిన వాళ్ళు, గాంధీలో జరిగిన వాళ్ళే మన మంచిర్యాలకు వివిధ హాస్పిటల్లో వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇంకా ప్రతిదానికి మనం
ఇబ్బంది పడుతూ ఈ హాస్పిటల్ ఇట్లా హాస్పిటల్ అనుకుంటే ఇక మంచిర్యాల ఏ హాస్పిటల్ ఉంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనం హైదరాబాద్ పోవాలంటే సాధ్యమైన పనైనా, హైదరాబాద్కు ట్రీట్మెంట్ కోసం పోవాలంటే హాస్పిటల్లో బెడ్ ఛార్జీ, పేషెంట్కి అటెండెంట్ ఉండే వ్యక్తికి సపరేటు రూమో ఇల్లు లాడ్జో తీసుకోవాలన్న విపరీతమైన ఖర్చులు ఉంటాయి. సో అందుబాటులో మన మంచిర్యాలలో మెరుగైన వైద్య సదుపాయాలు ఏర్పాటవుతున్నాయి. సో అట్లాంటి ఏదన్నా చిన్న ప్రాబ్లం జరిగినప్పుడు వాటిని ఆ హాస్పిటల్ వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి, నిర్లక్ష్యం వహించద్దు. అది ఏ హాస్పిటల్ అయినా కూడా ప్రజల ప్రాణాలను కాపాడడం కోసమే ప్రయత్నం చేస్తుంది. కొన్ని సంస్థలు ఉంటే లాభాపేక్ష ఉండొచ్చు, కానీ ఇప్పటికీ మన మంచిర్యాలకు ఒకప్పుడు అసలు డాక్టర్లే లేకపోయేటోళ్ళు, కేవలం గవర్నమెంట్ ఆసుపత్రి, సింగరేణి ఆసుపత్రి ఉండదు. ఇప్పుడు మంచిర్యాల అనేది హైదరాబాద్కు ధీటుగా, కరీంనగర్, వరంగల్కి ధీటుగా ఎదుగుతున్నది. సో ఇట్లాంటి సందర్భంలో మనం మన ఏరియాను కాపాడుకోవాలి. మన దగ్గరికి వచ్చే డాక్టర్ల దగ్గర మనం ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే సుదూర ప్రాంతాల పోయే కన్నా దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడం బెటర్ అనే ఉద్దేశంతో నేను దీని గురించి చెప్పడం జరుగుతుంది. ఎవరైనా ఇట్లాంటి వ్యాధుల బారిన పడ్డ వాళ్ళు ఈ యొక్క హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి.